హాయ్ అండి అందరికీ. ఈ అందమైన సుకుమారమైన కుసుమాలలాగా మనందరి జీవితాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తున్నానండి. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా, పూల బుకేలలాగా. చెట్లకి పూలు గుత్తులు గుత్తులుగా విరబూసాయి కదా. ఈ పూలను చూస్తుంటే మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, కోపాలు, తాపాలు ఇవేవి గుర్తురావు కదా. మనసుకి ఎంత హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందో. మిగిలిన బాధలన్నీ మర్చిపోవచ్చు ఈ పువ్వుల్ని చూసి. ఈ పువ్వులనే కాదు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పువ్వులు, పక్షులు, వాటి అరుపులు ఇవన్నీ ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఇవన్నీ మన చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనిస్తే మనం అర్థం చేసుకోగలం ఈ ప్రకృతి ఎంత పరవశించిపోతుందో ప్రతి క్షణం అని. కానీ మనమే ఇలా పనులు అని ఈ ప్రకృతిని పట్టించుకోవడం మానేసాం. మనం మానేసినా కూడా ఈ ప్రకృతి మాత్రం మనల్ని ఎప్పుడు పట్టించుకునే ఉంటుందండి. మన కోసం ఎప్పుడు తన ప్రేమను పంచుతూనే ఉంటుంది. ఈ పువ్వు చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. ఇది ఒక పక్క ఆరెంజ్, ఒక పక్క ఎల్లో. ఎలా ఉందో చూడండి. సగం అది సగం ఇది. అర్ధనారీశ్వరులాగా ఉంది కదా. ఆ రోజు ఉదయం తోటకెళ్ళి వస్తానే ఈ పువ్వు కనిపించింది. బాగుంది కదా అని అలా వీడియో తీసుకున్నా. ఇక్కడ చూసారా ఎన్ని రేణిపళ్ళు ఉన్నాయో. వీటిని సుగంధం రేణిపళ్ళు అంటారు మా సైడు. ఇవి కొంచెం ఉండి పచ్చివి కూడా తీయగా అనిపిస్తాయి. కానీ ఇవి ఎక్కువ పురుగు పట్టున్నాయి. పచ్చివి మాత్రం కొంచెం బాగున్నాయి, కానీ మా ఆయన ఇటువన్నీ పురుగు పట్టినాయి. కింద పిల్లలు ఏడుతున్నారు, కానీ నేను ఊరికే వీడియో తీసుకుంటున్నాను ఇలా. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్టుకేమో చిన్న రేణిపళ్ళు అంటే పుల్లగా ఉంటాయి. ఇవి ఎక్కువ కాసాయి. పురుగులు కూడా వీటిలో పెద్దగా లేవు, కానీ ఇవి తినడానికి కొంచెం పుల్లగా ఉంటాయి. ఇవన్నీ వేరుకొని మేము మా మామ వాళ్ళ తోట దగ్గరికి పోయాము. అవి గవల్లో చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ఏరుకున్నాము. ఇవి చాలే కొన్ని అని. ఇదేమో మా మామ వాళ్ళ తోట దగ్గరికి పోయే దారిలో పువ్వులు బాగా కనపడిస్తే అవి తీసుకున్నాను. బాగున్నాయి కదా ఈ పువ్వులు. తర్వాత తోటలోకి వెళ్ళాము, మా మామ వాళ్ళ తోటలోకి. అక్కడేమో మాకు జంట అరటి పండు కనిపించింది. అక్కడ వీడియో తీసాము. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా బాబు చూపిస్తుంది చూడండి. దానికి ఎందుకో ఆశ్చర్యంగా అనిపించింది, కానీ మేము మామూలుగా చూస్తుంటాం కాబట్టి పెద్ద ఏం అనిపించలేదు. కానీ ఫోన్లో పిల్లలు అడుగుతున్నారు కదా అని వీడియో తీశాను. తోటలోకి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చాము ఇంటికి. కానీ అక్కడ ఫోటోలు తీసుకోవడానికి మేము ఒక అరిటాకులో ఒళ్ళో రేణిపళ్ళు ఉన్నాయి. అవి రేణిపళ్ళు, అరటి పండ్లు 2 అరిటాకులో పెట్టి మా పాప చూడండి ఎలా వీడియో తీసిందో. బాగానే తీసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా వంకాయ చెట్టు. ఈ వంకాయ చెట్టు ఏమో మా ఇంటి దగ్గర ఉందండి, నేను వేసాను. ఈ వంకాయ చెట్టుకి వంకాయలు కాసాయి. 4-5 ఏం కాసాయి. ఇంతకుముందు చాలానే కాసాయి, కానీ కోతులు ఉన్నట్లేదు. అవి ముళ్ళులు ఉన్నాయి కదా, ఆ ముళ్ళులు పైన పట్టుకోకుండా కింది నుంచి కొరికి పడేస్తున్నాయి. కానీ ఈసారి ఎందుకో ఉన్నిచ్చినాయి. పాపం దానిలోకి తినాలనిపించలేదేమో. మా కోసం జాలిపడి 5 వంకాయలు ఉన్నిచ్చినాయి. అవి మీకు చూపిస్తున్నా 2. ఇప్పుడు 3 పీకి ఇంట్లో పెట్టాను. ఇప్పుడు 2 పీకుతున్నా. ఇవి మాత్రమేనండి నేను నా చేతితో వేసింది. ఇప్పుడు నేను మీకు ముందు చూపించే చెట్లు ఏవి వేయలేదు నా చేతితో అయితే. వాటంతట అవే పడి మొలిచిన చెట్లే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి వంకాయలు ఎన్ని వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇన్ని వచ్చినాయండి మాకు వంకాయలు. అంటే మొన్న ఒక 2, మొన్న ఒకటి అట్లా పీకాను. అవన్నీ ఇప్పుడు కలిపి చూపిస్తున్నాను. తర్వాత ఈ కాకర చెట్టు ఉంది కదా, ఇది తోటలో వాటంతట అదే మొలిచింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాను కాకరకాయలు వచ్చాయి నాకు. కానీ మళ్ళీ మా ఆయన చూశాడు, ఇక్కడ ఉన్నాయి చూడని మళ్ళీ అవి వీకాము. ఇన్ని వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సిర్రాకు చెట్టు, తింటారు ఇది. ఇక్కడ ఇది మా సపోటా చెట్టు చూడండి ఎన్ని పిందెలు వచ్చాయో. ఇది ఎప్పుడో చిన్నప్పుడు తెచ్చి బూడ్చాడు, బతికితే బతకని లేదంటే లేదు అని. చెట్టు పోయింటే చీనీ చెట్టు, కానీ అప్పుడే ఇది పెద్దదై కాయలు ఇస్తుంది మాకు. ఆల్రెడీ ఒక 5-6 సార్లు పీకాము సపోటా పండ్లు, మాగాయి, తిన్నాము కూడా. చాలా తీయగా ఉంటాయి, ఎందుకంటే మేము మందులు ఎక్కువ ఏమి వేయం కదా వీటికైతే, అందుకు బాగానే ఉంటాయి కాయలు. ఇక్కడ కనిపిస్తుంది కదా మిరప చెట్టు.
ఈ మిరప చెట్టుకి కూడా మేము చెట్టు వేయలేదండి అసలు. కాయలు ఒక అర్ధ కేజీ కాయలమైన వెళ్ళింటాయి ఇప్పటికైతే. వాటంతట అదే మొలిచి కాయలు ఇస్తుంది మాకు. ఇది 3వ సారేమో పీకడం మేము. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. వీటితో ఆ రోజు పచ్చడి చేసి పొంగల్ చేశాను, అలాగే అలసందొడలు కూడా చేశాను. తర్వాత 1వ తేదీ రోజు మేము పిల్లల్ని తీసుకొని తోటకాడికి వెళ్ళామండి. అప్పుడు తీసిన వీడియో ఇది. పిల్లలు 4, మేమిద్దరం కదా, అందుకని ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాము. సామాన్యంగా పిల్లల్ని మేము తోట దగ్గరికి తీసుకెళ్ళమండి. ఎప్పుడో చాలా తక్కువ టైం తీసుకెళ్తాము. ఎందుకంటే మేము ఏదో పని చేసుకుంటూ ఉంటాము, వాళ్ళు ఎక్కడెక్కడో సెల్లులు చూసుకుంటూ తిరుగుతుంటారు. అక్కడ ఏమైనా పాములో ఏమైనా ఉంటే కష్టం కదా అని చెప్పేసి తీసుకెళ్ళము. చాలా తక్కువ సార్లు తీసుకెళ్తాము. మేము దగ్గరుండి చూసుకునేటట్లుంటే తీసుకెళ్తాం, లేకుంటే లేదు. వీడియో తీస్తున్నానని వీళ్ళు చూడు ఎట్లా పరిగెత్తన్నారు. తోటలోకి అయితే ఫోటోలు తీసుకోవాలని వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళు మీటింగ్ పెట్టారు. చూడండి ఎలా పెట్టారో, ఏం చేయాలా ఏమి అని. కానీ అక్కడ తోటంతా తిరిగేసి ఊరికే వచ్చి రేణిపల్లి ఏరుకొని ఇంటికి వచ్చారు అంతే. ఆడ ఫోటోలు తీసుకోలేదు, ఎంజాయ్ చేయలేదు. ఊరికి తిరిగి 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 పెట్టారు తోటంతా. ఇంతకుముందు చూపించింది మా మామల తోట, ఇది మా తోట అన్నమాట. చూసారా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వీళ్ళకి తోట దగ్గరికి తీసుకొస్తే అలా తిరుగుతూ ఉంటారు, మనుషుల్ని పట్టించుకోకుండా. అందుకే జాగ్రత్తగా ఏమైనా ఉంటాయేమో అని మా భయం మాది కదా. చూసారా ఎలా వెళ్తున్నారో ఒక్కొక్క సైడు. అందుకే వీళ్ళని తోటకు తీసుకురావాలంటే భయం వేస్తుంది. చూడు నన్ను పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నారు. ఈ వారం నుంచి ఆ వారికి వెళ్ళారు, మళ్ళీ ఆ వారం నుంచి ఈ వారికి వచ్చారు అంతే. ఇంకా రేణిపల్లి ఏరుకున్నాం పండు అంటే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ ఏరుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. అలా తోటంతా తిరిగి తిరిగి అలసిపోయి మధ్యాహ్నం పడిపోయారు. బాగా ఫుల్గా నిద్రపోయారు తినేసి వీళ్ళు. నేనైతే మధ్యాహ్నం 4 వరకు నిద్రపోయాను. 4కు లేసి కాఫీ పెట్టుకొని తాగాను. తర్వాత మా ఆయన చికెన్ తెచ్చుంటే చికెన్ చపాతీ చేశాను. నైట్కి చికెన్ చపాతీ తినేసి పడుకున్నాము. మా ఇంట్లో చికెన్ చపాతీ చేస్తే అన్నం ఎవ్వరు తినరు, అందుకే చికెన్ చపాతీ మాత్రమే చేశాను. నాకు ఒక్కదానికి పొద్దునన్నం ఉంటే ఆ అన్నంతో తినేసాను. వీళ్ళు మాత్రం అన్నం టచ్ కూడా చేయలేదండి. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో నైట్ టైం అన్నం తింటానంటే. తర్వాత ఇదేమో మరుసటి రోజు వీడియో. మరుసటి రోజు మేము అరటి చెట్ల కింద చెత్త ఎత్తేయడానికి వచ్చాము. అదంతా చిదుగు ఎక్కువ ఉంటే పాములు ఏమన్నా ఉంటాయి కదా అని చెప్పి మేము అదంతా ఎత్తేస్తున్నామండి. కానీ నాకేమో భయంగానే ఎత్తేసాను. ఇదంతా ఎత్తేసి ఒక చోట వేస్తున్నాము నేను మా ఆయన. ఈ చెత్త ఇలాగే ఉంటే ఇందులో దోమలు దూరుకొని ఆ అరటి గెలలకి కుడతాయి. అప్పుడు ఆ అరటి గెలలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ఇదంతా ఎత్తేసి నీట్గా ఒక చోట వేసి బయటకు ఎత్తేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పినారు. అందుకు అట్లా చేస్తున్నాం అన్నమాట. ఏమో అండి, ఈ అరటి గురించి మాకైతే ఏం తెలీదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా ఎవరినైనా సలహాలు సూచనలు తీసుకొని ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నాము. ఇట్లాంటి చిన్న పనులు అయితే మేమే చేసుకుంటామండి, మా ఆయన నేను. బయట కూలీలను అయితే ఎవరిని పిలిచను. ఏదైనా కొంచెం ఎక్కువ పెద్ద పని ఉంటేనే పిలుచుకుంటాము కూలోళ్ళని. నేచరు సరదాల్ని సంతోషాలనే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలని కూడా తీసుకొస్తుంది. చూసారా జెర్రీ, ఇప్పుడు మేము ఎత్తేస్తున్నాం కదా చెత్త, ఆ చెత్త కింద ఈ జెర్రీ మాత్రమే కాదు 2 పాములు కూడా కనిపించాయి. పాము కూడా లాస్ట్లో ఉంది చూడండి, చూపిస్తా. అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసి ఎత్తేసుకోవాలి. అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు వ్యవసాయము. ఇక్కడ కనిపిస్తుంది చూడు పాము, ఇదే ఒకటి. ఇంకోటి వీడియో తీయలేకపోయానండి, అది పారిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చి పువ్వులు ఉంటే కొన్ని పువ్వులు కట్టాను మాల, అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. నాకు కూడా పువ్వులు కట్టడం అంత బాగా రాదండి, ఏదో నా వరకు నేను కట్టుకోగలను. కానీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, కొంచెం తోటలో పని చేసి వచ్చి ఇవి కట్టేసరికి నడుములన్నీ పోయాయి. కాసేపు పడుకోవాలా అని చెప్పేసి అనుకున్నాను. చాలా నడుములు నొప్పించాయండి ఆ రోజు. కానీ అవి అలానే ఉంటే ఫ్రిడ్జ్లో వాడిపోతాయి, ఊరికే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి
కడుతున్నాను. కనకాంబరాలేమో మా ఇంటి దగ్గర పూసాయి. ఆ మల్లెపూలు మాత్రం మా అత్త తీసుకొచ్చింది వచ్చేటప్పుడు జనవరి రోజు. అంతే అండి. బాయ్.